సూట్ కేసు ఇక్కడే కదరా పెట్టావు. ఏదో ఫోన్ ఉంది, డబ్బు లేదు. వాసు, నువ్వెప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వచ్చావో అప్పుడే సింహానికి నీ మీద డౌట్ వచ్చిందని అర్థం. జాగ్రత్తగా ఉండు. సింహం, నువ్వు నాలా యాక్ట్ చేసి వాసుని మోసం చేసి ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. అందుకే డబ్బు అక్కడి నుంచి తీసేశాను. నీ వల్ల వాసు ప్రాణాలకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో, నీ 50 కోట్లలో ₹1 కూడా నీకు దక్కదు. నువ్వు నా దారికి వస్తే నేను నీకు వరం, కాదంటే శాపం. నీ జీవితం వరమా శాపం అనేది నువ్వే డిసైడ్ చేసుకో. థ్యాంక్స్, నమస్తే. ద్రోహి ద్రోహి ఎవరో ద్రోహి? ఎప్పుడు మన ఏరియాని అమ్మేద్దామని డిసైడ్ అయ్యావో నువ్వేరా ద్రోహి. ఇక ఒక్క నిమిషం కూడా నీతో ఉండను. జనాల్ని తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకి తాకట్టు పెట్టేస్తే ఇక ఎవరితో రాజకీయాలు చేస్తారా? నేనేరా పిచ్చోడ్ని. సొంత చెల్లెల్ని పట్టించుకోలేదు నువ్వు. ఈ ఫ్రెండ్ నీకు లెక్క చెప్పు. వాడు ఎంత ప్రేమగా ఉంటాడో తెలుసా? ప్రభావతి అంటే వాడికి ప్రాణం రా. కానీ వాడు వచ్చినప్పుడల్లా నువ్వే అనుకుని ప్రభా కోప్పడి వెళ్ళిపోయేది. మన ఏరియా వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినప్పుడు దేవుడు ఇలాంటి రోగాల్ని ఎందుకు సృష్టిస్తాడని బాధేసేది. కానీ ఇప్పుడు నీకు రోగం వచ్చింది కదా, ఆ మంచోడుగా మారే రోగం. ఆ రోగాన్ని అందరికీ ఇవ్వమని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ఇక మీద వాడు చెప్పినట్టు మారిపోరా. చూపించకు. చెప్పు. ఎవడబ్బ సొత్తు దానం చేయడానికి? చెప్పండి గారు. ఏంటి చలం? సారీ, సింహాచలం. ఎక్కడున్నావు? మీ పోస్టల్ ఫ్లెక్సీ ప్రింట్ చేయించడానికి వచ్చాను. ఏం లేదు, ఊరికే ఒకసారి మన ఇంటికి వచ్చి పోకూడదు? నేను 2 మేకల్ని కోసి బిర్యానీ చేయమన్నాను, వస్తే ఓ ముద్ద తింటామని. వస్తాను గారు. ఆ రోజేమన్నా మీరంటే వెంట్రుకతో సమానమా? వెంట్రుకతో సమానమా? నేనంటే రికేస్తాను నిన్ను. చెప్పన్నా. రే, ఎక్కడున్నారా? విడిగా ఉన్నావా? అన్నా, నేను పక్కొచ్చానన్నా. మీకు ఈ విషయం తెలుసా? డాక్యుమెంట్ ని రిలీజ్ చేసింది మంగళం కాదంట. అన్నగారేమో మంగళాన్ని పట్టుకుని బుద్ధికి ఆరేసేశారు. మంగళం ఇప్పుడు ఇక్కడే ఉన్నాడన్నా. మంగళం ఆ పని చేయకపోతే ఇంకెవరు చేశారా? అదెవరో తెలిసింది. ఇప్పుడు ఆ న్యూస్ ఇచ్చిన రిపోర్టర్ అన్నగారి పక్కనే ఉన్నాడన్నా. సరే, డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఎవర్రా? అన్నా, అదెవరో అన్నగారు నువ్వు వస్తేనే చెప్తానంటున్నాడు. నీకోసం ఇక్కడ అందరూ వెయిటింగ్. నువ్వు త్వరగా రా అన్నా. హలో, నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పన్నా. డబ్బు వస్తుంది, వచ్చాక నా చెల్లిని రిలీజ్ చెయ్యి. సరేనా? ఓకేనా, నేను చూసుకుంటానన్నా. నిన్ను రాయపన్న తీసుకురమ్మన్నాడు.
నేను వస్తాను, వెళ్ళండి. ఈ కథ ఇంకెవరికైనా చెప్పు. రేయ్ లాక్ రావాడిని. ఒక 2 నిమిషాలు పర్సనల్ వీడియో తీసుకోవాలి. వెయిట్ చేయండి, వస్తాను. పర్సనలా? నేను నీకు ఎలా కనిపిస్తున్నాం ఏంటి? ఏదన్నా మా ముందే చెయ్యి. సరే, షర్ట్ వదిలా. షర్ట్ వదలరా. అన్నా ఇలా రా అన్న. దేనికి? ఏం కాదన్నా, ఇలా రా అన్న. చేతులు కట్టుకో. అలాగే నన్ను కోపంగా చూడు. ఇలా చూడు సింహం, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ప్రభావతిని కిడ్నాప్ చేశాను. మర్యాదగా డబ్బు తీసుకొచ్చి రాయపకిచ్చేయి, అంతే. నాకు వేరే దారి తెలియలేదు. మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా డబ్బు తీసుకొచ్చి రాయపకిచ్చేయి. అదే నీకు మంచిది, నాకు మంచిది, అందరికీ మంచిది. ఏంటి మీరు నాకు చెప్పాల్సింది నాకు నేనే చెప్పుకుంటున్నాను చూస్తున్నారా? మీకు చెప్పిన అర్థం కాదు. డబ్బు కావాలి కదా, పదండి వెళ్దాం. డబ్బు ఎక్కడ దాచిపెట్టావేంటి? తిన్నగా వెళ్ళమని చెప్పు. చిన్నగా పోనీ. నేను కాసేపు అయ్యాక ఇలా 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 చేస్తాను. అప్పుడు ఇందాక మీ ముందు ఒక వీడియో తీశాను కదా ఫోన్ లో, నాతో నేనే మాట్లాడుకున్నాను. ఆ వీడియో నన్ను చూడమని గుర్తు చేయి. ఇదిగో ఫోన్ పట్టుకో. ఏ అది తమరు చూసుకోలేరా? ఓ మనిషి చెప్పాలా? నీకు 50 కోట్లు డబ్బు కావాలా? కావాలి. అయితే మూసుకొని నేను చెప్పినట్టు చేయరా. చేస్తాను చేస్తాను. అయితే నేను ఏం చేయాలో చేస్తాను. మనం ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రి నుంచి నువ్వే కదరా దారి చెప్తున్నావు. నిజమా? నువ్వే కదరా కన్ను కొట్టగానే ఫోన్ తీసి వీడియో చూపించమన్నావు. అలాగా? నువ్వే కదా రాత్రి వీడియో తీసావు. ఇదిగో మీ ముందు. మరి ఇలా చూడు సింహం, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ప్రభావతిని కిడ్నాప్ చేశాను. బండి ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఉండరా, ఒరిసా హైవేలో వెళ్తుంది. బండి వెనక్కి తిప్పండి. ఆడుకుంటున్నావా? నువ్వు మూసుకొని ఉండరా. ఢిల్లీ బాంబే ఎక్కడికైనా తీసుకెళ్లిపోతాడు. రాత్రి నుంచి ఏం తెలియదు, చెవులు మూసుకుపోతున్నాయి. రే బండి వెనక్కి తిప్పరా. రే ఎక్కడున్నారా? డబ్బు తీసుకురావడానికి వెళ్తా ఉన్నా. సరే డబ్బు చేతికి ఉంది కానీ కాల్ చేయండి. సరే అన్న. అన్న డబ్బు చేతికి వచ్చిందన్న. కన్ఫర్మ్ అన్నా. సరే దగ్గరకు వచ్చి ఫోన్ చేయి. సరే ఓకే అన్న. డబ్బు అందింది, తరుణతులే.
తీయమని చెప్పరా. అన్నగారు అది నాదన్నగారు. చెక్ చేయరా. ఎరా నేను ఈ స్థాయికి రావడానికి ఎంత మందిని గొయ్యి తీసి నించున్న పాడంగా పాతి పెట్టానో తెలుసా? నా దగ్గరే నువ్వు ఈకలిస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ సార్, వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. డబ్బు కరెక్ట్ గా ఉందన్నగారు. ఇవ్వు, వాళ్ళకే ఇవ్వు.